భావితరాలకు ఇవన్నీ తెలిసే విధంగా చరిత్ర రాయాలని వారికి నాకున్నటువంటి సాన్నిహిత్యం మిత్రత్వంతో మేము ఈ కార్యక్రమం తలపెట్టాం. ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, అన్నగారి శత జయంతి సందర్భంగా వారి పేరుతో శక పురుషుడు తీసుకొని రావటం జరిగింది. ఒక చరిత్రాత్మకమైనటువంటి గ్రంథాన్ని తీసుకొచ్చాం. అలానే ఈరోజు బాబు గారి గురించి మహాస్వాప్నికుడు అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. దీనిలో ఏంటంటే డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. కలలు కనటానికి కూడా సాహసం ఉండాల. ఆ కలలు కన్నదాన్ని సాధించుకునేటటువంటి శక్తి ఉండాల. ఆ శక్తి ఉన్నటువంటి వాడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తా. ప్రపంచంలో విప్లవాలు వచ్చినప్పుడల్లా చాలా దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఆ రోజు పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు అందిపుచ్చుకున్నటువంటి దేశాలు అభివృద్ధి చెందాయి. వ్యవసాయ విప్లవం వచ్చినప్పుడు కూడా అందుకున్నటువంటి దేశాలు రంగాలన్నీ అభివృద్ధి చెందాయి. అలానే ఈరోజు ప్రపంచంలో ఐటీ విప్లవం వచ్చినప్పుడు ముందు చూపుతో, దార్శనికతతో ఈ ఐటీ విప్లవం ఫలితాలు తెలుగు జాతికి అందాలి, తెలుగు జాతి ప్రపంచంలో మేటిగా నిలవాలి, దీని యొక్క ఫలితాలు రాబోయే విధానాన్ని అంచనా వేసి ఐటీ రంగాన్ని హైదరాబాద్కు తీసుకొని వచ్చి యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించారు. తద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులింట్లో, కూలీలింట్లో, కార్మికుడింట్లో, ఉద్యోగస్తులింట్లో అందరిళ్లలో ఒక ఐటీ ఉద్యోగి ఉన్నాడు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తద్వారా సంపద గ్రామాలకి, మీ ఇళ్ళకి వస్తుంది. అది దూరదృష్టి చంద్రబాబు నాయుడు గారు రాబోయే తరాలకు చేసినటువంటి సేవ. కనుక ఇప్పుడే మాట్లాడుతా చెప్పారు, రాబోయే ఎన్నికల గురించి కాదు, రాబోయే తరాల బాగు గురించి ఆలోచించాలి. అలాంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, మహిళా రంగం విషయంలో చూస్తే మహిళలకు కూడా అన్నగారు ఆనాడు ఆస్తిలో సగభాగం వాటా ఇచ్చాడు. అది భారత ప్రభుత్వం గత సంవత్సరం అమలు చేసింది. ఎంత ముందు చూపు ఉంది ఎన్టీ రామారావు గారికి ఆలోచించండి. అలానే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు పెంపొందించాలంటే ఇంట్లో డ్వాక్రా గ్రూపుల్ని, డ్వాక్రా ఉద్యమాన్ని ప్రోత్సహించాడు నారా చంద్రబాబు నాయుడు గారు. భారతదేశం మొత్తంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అన్ని గ్రూపులు ఏర్పాటు చేయడానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, రైతుల విషయంలో చూస్తే నదుల అనుసంధానం చెయ్యాలి. చేస్తేనే భారతదేశం వ్యవసాయక దేశం. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీటి సౌకర్యం కల్పించాలి. అపారమైనటువంటి నదులు ఉన్నాయి. నదుల అనుసంధానం చేయాలని తొలి పంచవర్ష ప్రణాళికలో రాసుకున్నాం. ఏ ప్రభుత్వం అయినా అమలు చేయగలిగిందా? ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అమలు చేయలా. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ పథకం ద్వారా కృష్ణా నదిని, పెన్నా నదిని కలిపి రాయలసీమకి నీరు పంపించాడు. కరువు ప్రాంతం అయినటువంటి రాయలసీమను సస్యశ్యామలంగా చేయటానికి ఆ రోజు ఆయన రచించిన, ఆయన తయారు చేసినటువంటి పథకాలే గాలేరు నగరి, హంద్రి నీవా, తెలుగు గంగా, ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పటికీ అమలు జరుగుతూ ఉన్నాయి. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాడు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని రాయలసీమకు పంపి రాయలసీమని ఈ రోజు అక్కడున్న చెరువులన్నీ నిండా నీళ్లున్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు. ఈ ఇద్దరు నాయకులు మాత్రమే నీటిపారుదల రంగాలకి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా పథకాలు రచించి అమలు చేసినటువంటి నాయకులు. అలానే మచ్చుమర్రి అనేటటువంటి స్కీమ్ ద్వారా శ్రీశైలంలో నీళ్లు 798 అడుగుల దగ్గర నుంచి 16 లిఫ్ట్లు పెట్టి మొత్తం
రాయలసీమను ఆదుకోవటానికి ప్లాన్ చేసిన వాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పెట్టి రాయలసీమకి గేట్వే లాగా పూనుకుంటే రాయలసీమకి జీవనాడి లాగా ముచ్చుమరిని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా నీటిపారుదల రంగంలో అధునాతనమైనటువంటి పద్ధతుల్ని ప్రవేశపెట్టి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. తద్వారా తక్కువ నీటిని ఎక్కువ ఎకరాలకు అందుబాటులోకి తీసుకొని ఇచ్చి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి దోహదపడారు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు విద్యుత్ విధానం చూస్తే ఈరోజు గాలి నీరు తర్వాత మనం విద్యుత్ లేకపోతే ఊపిరాడే పరిస్థితి లేదు ప్రజలకి. అట్లాంటి ప్రధానమైనటువంటి విద్యుత్ రంగానికి ఎవరు కాంట్రిబ్యూట్ చేశారు మీరు విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం మనం. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ 73 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 20 మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే అందరూ కలిపి 22,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే 15,000 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేశారు. ఆయన అంత పెద్ద ఎత్తున ముందు చూపుతో ఆలోచించకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి. ఇన్ని పరిశ్రమలు ఎట్లొచ్చాయి, ఇంతమంది ప్రజలు పవర్ కట్స్ లేకుండా ఉన్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి దృష్టి. ఆనాడు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు 10,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాడు. మొన్న 5 సంవత్సరాలు ఉంటే 5,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాడు. ఇంకే ముఖ్యమంత్రి అన్నా చేశారా? ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి 1 మెగావాట్ కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదు. గమనించండి. మరి ప్రజలు ఎలా బతకాలి, భవిష్యత్ తరాలు ఎలా ఉండాలి, అది చంద్రబాబు నాయుడు గారి కాంట్రిబ్యూషన్ సమాజానికి. అంతేకాదు విద్యా విధానంలో మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి కాగానే ప్రతి ఊర్లో ప్రైమరీ స్కూల్ ఉండాలా, 3 కిలోమీటర్ల దూరంలో అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలా, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలా, ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలా, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని విద్యా విధానాన్ని తీసుకొచ్చి దాదాపు 16 మెడికల్ కాలేజీలు పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. 150 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించాడు. అనేక వేల స్కూల్స్ పెట్టారు. స్కూల్ భవనాలు 38,000 భవనాలు నిర్మాణం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. దాని ఫలితమే ఈ రోజు మన పిల్లలంతా ప్రపంచవ్యాప్తంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. మొన్న 5 సంవత్సరాల్లో జాతీయ విద్యా సంస్థలన్నింటినీ 12 విద్యా సంస్థల్ని తీసుకొని వచ్చాడు. వాటికి ప్రహరీ గోడలు కూడా కట్టలేకపోతుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం.